ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యదేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని అయ్యా మేము నమ్మి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇదిగో నీ అందు విశ్వాసంతో ప్రభు నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. స్థిరపరిచే దేవుడు నీవై ఉన్నాం. మా జీవితాలను సరిచేసి మమ్మలను ఆశీర్వదించే దేవుడు నీవై ఉన్నాం. మా ప్రతి సమస్యలో పరిష్కారాన్ని చూపించి సమాధానత నింపే దేవుడు నీవై ఉన్నాం. అయ్యా, నీ యొద్దకు వచ్చు వారిని మాత్రము తృణీకరించక త్రోసివేయక ఆదరిస్తూ ఉన్నందుకే నిన్ను స్తుతిస్తూ మా పరలోకపు తండ్రి ఉదయకాలపు స్తుతిని ఈ యొక్క మనవిని మీరు అంగీకరించమని విశ్వాసముతో యేసునామములో పొందినాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మనం గత వారం ప్రభువుని మనం స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే ప్రతి వారం కూడా మరి క్లుప్తంగా కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఇచ్చిన ప్రభు సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మన ప్రార్థన అనుభవం ఎలా ఉండాలి అనేది మరి గత వారం పేతురు యొక్క జీవితంలో, పౌలు యొక్క జీవితంలో మనం చూసాం. ఈ రోజున దేవుని కోపం ఎందుకు అనే మాటను మనం చూస్తున్నాం. దేవుని కోపం, దేవుడికి కూడా కోపం వస్తుందా అంటే అవును కదా. మనం తప్పు చేసినప్పుడు మనకి ఎలా కోపం వస్తుందో మన పిల్లల మీద, మరి ఆయన పిల్లలమైన మనం తప్పు చేసినప్పుడు ఆయనకు కూడా కోపమే కదా. చెప్పింది చేయనప్పుడు, చెప్పండి చేస్తూ ఉన్నప్పుడు ఎవరికైనా కోపమే కదా. మరి ఇక్కడ దేవుని కోపం ఎందుకు వస్తూ ఉన్నది? అయినా కూడా మన కోపం నిరంతరం ఉంటుందేమో కానీ దేవుని యొక్క కోపం అంట నిమిషం మాత్రమే ఉంటుందంట. ఆయన కోపం నిమిషమై ఉంటుంది, ఆయన దయ నిరంతరం ఉండును అని కీర్తనకారుడు దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మరి ఆయన కోపం ఎందుకు వస్తూ ఉన్నది అనే మాటని ధ్యానం చేయడానికి రోమీయులకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది అనగా దేవుడు ఇక్కడ చెబుతూ ఉన్న మాట అపోస్తులైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే మనుష్యుల మీద దేవుని యొక్క కోపం వస్తూ ఉన్నదంట. ఆ కోపానికి కారణం ఏంటి అని అంటే మొట్టమొదట వ్రాయబడిన మాట భక్తిహీనత అని వ్రాయబడుతుంది. ఎవరైతే భక్తి విషయంలో బలహీనంగా ఉంటారో, హీనులుగా ఉంటారో వారి మీద దేవుని యొక్క కోపం. ఈ దినాల్లో చాలామంది భక్తిని ముక్తి కొరకు కాదు కానీ భక్తిని భుక్తి కొరకు మార్చుకునేవారుగా జీవిస్తూ ఉన్నారు. అంటే మనం దేవుని నమ్మాము అంటే ఎందుకు నమ్ముతూ ఉన్నాం? దేవుని నుండి ఏదైనా ఆశించి, అనగా ఆరోగ్యాన్నో, ఐశ్వర్యాన్నో, లేదా ఘనతనో, ఈ లోక సంబంధమైనవి ఏదో ఒకటి కావాలని మన దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాం, దేవుని దగ్గరికి వస్తూ ఉన్నామే తప్ప దేవుడు నాకు పరలోకాన్ని ఇవ్వాలి, నేను పరలోకంలో చేరాలి, నరకం నుండి తప్పించబడాలి అన్న ఉద్దేశంతో దేవునిని వెంబడించేవారు తక్కువగా ఉన్నారు. అందుకనే భక్తిహీనత అని తెలియజేయబడుతున్నది. అనగా భక్తిహీనత, ఎవరైతే భక్తి లేకుండా జీవిస్తారో వారు. ఆ భక్తి ఎలాంటి భక్తి అంట? దేవుడంటే భయము కలిగి, దేవుడంటే భక్తి కలిగి జీవించాలి. అంతేగాని మన అవసరతల కొరకు భక్తితో జీవిస్తూ అవసరత తీరిన తర్వాత మళ్ళా దేవుని దూరం అయ్యేది, అది కాదు భక్తి జీవితం, అది కాదు దేవుడంటే భయం. లోకంలో ఉన్న విష పురుగులను చూసి, లోకంలో మనకన్నా బలవంతులను చూసి, లోకంలో ఉన్నటువంటి మళ్ళీ చీకటిని చూసి మనం భయపడతామే తప్ప మన దేవునికి భయపడట్ల. ఈ లోకంలో వీటిని చూసినప్పుడు నీకు ఎంత భయం ఉంటుందో, మనం తప్పు చేసేటప్పుడు కూడా అదే భయం మనలో ఉన్నప్పుడు మన దేవుని సన్నిధిలో మన భక్తిహీనులంగా ఉండం. మనం తప్పు చేయం, తప్పు చేయటానికి ఇష్టపడం. ఎందుకంటే మనలో దేవుని యొక్క భీతి మనల్ని కలగజేస్తుంది కనుక మనం తప్పు చేయటానికి ప్రేరేపించబడం. ఎంత ప్రేరేపించబడినా ఆ పాపం మనం చేయటానికి ఇష్టపడం.
అందుకనే పౌలు ఇక్కడ ఈ రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు, ఎవరైతే భక్తిహీనతను బట్టి వారు సత్యాన్ని అడ్డగిస్తారో వారి మీద కంట పరలోకంలో నుండి దేవుని యొక్క కోపం బయలుపరచబడుతున్నది అని తెలియజేస్తూ ఉన్నాడు. రెండవది ఏమి రాయబడుతుంది? దుర్నీతి. 18వ వచనంలోనే రాయబడిన మాట, ఆ భక్తిహీనత మీదను అలాగే దుర్నీతి మీద. నీ మీద కోపం కాదు, నా మీద కోపం కాదు దేవునికి దేని మీద కోపం? నీలో ఉన్న భక్తిహీనతను బట్టి కోపం. అలాగే రెండోది నీలో ఉన్న దుర్నీతి అనగా చెడ్డ నీతిని బట్టి. నీతిమంతుడుగా ఉండవలసిన నీవు దుర్నీతిపరుడుగా ఉన్నావు కనుక అందుకొరకు దేవుడి కోపం. అంతేగాని ఒకవేళ నువ్వు నీతిమంతుడిగా ఉంటే దేవుడికి నీ మీద కోపం రాదు. నీలో ఉన్న దుర్నీతిని చూసినప్పుడు దేవుడి కోపం వస్తుంది. అందుకనే మరి అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని వ్రాయబడింది. ఎందుకు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? అతడు దేవుని నమ్మెనో అది అతనికి నీతిగా ఎంచబడను అని వ్రాయబడింది కనుక అతడు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మాడో అది అతన్ని నీతిమంతుడిగా తీర్చేది. నీతిమంతుడైన దేవుని ఎదుట అతడు నీతిమంతుడిగానే జీవించాడు. మనం అదే నీతిమంతుడైన దేవుని కలిగి ఉన్నాం కదా, మరి మనం ఎందుకు నీతిమంతులంగా ఉండలేకపోతున్నాం? మరి నీతి అనేది ఎలాగొస్తుంది మనకి? నీతిమంతులకి మనం ఎలా తీర్చబడతాం? విశ్వాసం ద్వారా అని రోమపత్రికలోనే పౌలు ఆ ముందున్న అధ్యాయంలో చెబుతాడు. మరి ఆ విశ్వాసం ఎక్కడ వస్తుంది? ఇదే రోమపత్రిక 10వ అధ్యాయంలో చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఆ వాక్యము వినుట వలన, ఆ వాక్యము అనగా దేవుని మాట, యేసుక్రీస్తుని గురించి మనం ఎంతైతే చదువుతామో, ఎంతైతే వింటామో దాని ద్వారా మనలో విశ్వాసం పెరిగింది. ఆ విశ్వాసమే మన నీతిమంతులుగా తీర్చింది. మరి ఆ నీతిని మనం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? దుర్నీతితో బ్రతుకుతున్నాం. మన ఉదయం లేచిన కాడి నుంచి మనం పడుకునే వరకు కూడా మనలో దుర్నీతి అనేది కనిపిస్తూ ఉంది. ఇక మూడోది చూస్తే 1వ అధ్యాయము 21వ వచనంలో వ్రాయబడుతుంది, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. చూడండి, దేవుడి గురించి మనకు తెలుసు, కానీ ఏం చేసామంట? ఆయన్ని ఎరిగి ఉండి కూడా ఆయన మహిమపరచలేకపోతున్నామంట. ఇప్పుడు ఆ సూర్యుడిని ఆరాధిస్తున్నాం, సూర్యుడిని చేసిన దేవుణ్ణి మర్చిపోతున్నాం. అంటే తండ్రి దగ్గరికి రాకుండా కొడుకు దగ్గరికి వెళ్ళి సహాయం కోరినట్లుగా ఉంది మన వ్యవహారం. ఇప్పుడు నేనున్నాను, ఒకవేళ నీకు ఒక 100 రూపాయలు అవసరమై ఉండి నువ్వు వచ్చావనుకో, వచ్చి నన్ను అడిగితే నేను నీకు సహాయం చేస్తాను. నా దగ్గరికి రాకుండా నా కూతురు దగ్గరికి వెళ్ళి అమ్మ మీ నాన్న అడుగు 100 రూపాయలు తీసుకొస్తావని అడిగావనుకో, ఆమె వచ్చి నన్ను అడిగితే వాళ్ళు వచ్చి నన్ను అడగమని అప్పుడు నేను ఇస్తాను అని అంట మా అమ్మాయికి. అంటే నువ్వు రావాల్సింది ఎవరి దగ్గర? డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి నన్ను అడగాల. అంతేగాని నా కుమారుడి దగ్గరకు, నా కుమార్తె దగ్గరికి వెళ్ళి అడిగితే ఎలాగా? ఇప్పుడు చాలామంది ఈ లోకంలో ఉన్నవారు అదే చేస్తున్నారు. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించకుండా సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు, సృష్టిని మహిమపరుస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎవరో ఎరిగి ఉండి కూడా మనం ఆయన్ని ఆరాధించలేకపోతున్నాం కనుక ఆయన యొక్క ఉగ్రత లేదా ఆయన కోపం అనేది మన మీద ఉన్నది అని వ్రాయబడుతుంది. చూడండి, దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు కోపగించుకోడు. ఎవరి మీద అంటే ఎవరి మీద కోపగించుకోడు. ఎవరి మీద కోపం ఆయనకనంటే భక్తిహీనత మీద కోపం ఆయనకి, దుర్నీతి మీద కోపం ఆయనకి. అలాగే ఆయనను ఎరిగి కూడా ఎరగనట్లుగా మనం ఆయనను ఆరాధించట్లేదు కాబట్టి ఆయన కోపం. ఇంకో మాట ఉంది అక్కడే, ఆ వచనాన్ని కంప్లీట్ చేస్తే వ్రాయబడుతుంది, దేవునిని ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులయ్యేవి. పైపైచి ఏం చేస్తారు? వాదాలు పెట్టుకుంటున్నారంట. వాదములు పెట్టుకొని వ్యర్థులైపోతూ ఉన్నారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క ఉగ్రతకు గురవుతున్నామా, దేవుని ప్రేమకు గురవుతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకొని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే నీలో ఒకళ్ళ దుర్నీతి ఉంటే, నీలో భక్తిహీనత ఉంటే, నువ్వు దేవుణ్ణి ఎరిగిండు కూడా దేవుని ఆరాధించకుండా నువ్వు వాదన పెట్టుకొని వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తుంటే ఆయన ఉగ్రత నీ మీద వస్తుంది, నువ్వు నరకానికి వెళ్తావు. ఆ నరకానికి వెళ్లకుండా ఆయన రాజ్యంలో ఉన్నట్టు కొరకే మనం ఆయన కృప కొరకే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, దయగలిగిన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, మేము అయ్యా ఏమై ఉన్నామో నువ్వు ఎరిగిన దేవుడు. ఈ గ్రూప్ ద్వారా
మా బిడ్డలు నీ వాక్యాన్ని వింటూ ఉండగా ఎంతమంది అయితే వింటూ ఉన్నారో, వారు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎలాంటి సమస్యలు ఉన్నారో, ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో, ఎలాంటి లోక సంబంధమైన ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉన్నారో, వాటన్నిటి నుండి కూడా మా బిడ్డలను విడిపించి మీ కృపలో దీవించమని ప్రార్థిస్తున్నాను. నీవు దేవుడు అని ఎరిగి నిన్ను వెంబడించినట్లుగా వారిలో ఉన్న భక్తిహీనతను, వారిలో ఉన్న దుర్నీతిని విడిచి సృష్టికర్తమైన నిన్ను ఆరాధించే కృపను గురించి మీ రాకడ ఉండే భాగ్యాన్ని దయచేయమని విశ్వాసంతో యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా యొక్క ప్రేమయు, విమోచకుడు, రక్షకుడు, సర్వాధికారం కలిగిన యేసుక్రీస్తు వారి యొక్క కృప నీలో నాలో ఉండి క్రీస్తు రెండవ రాకడకు ఆయత్తపరుస్తున్న పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సదా తోడైండి దీవించునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునగాక.